సాయంత్రం 4 బోర్లు మొత్తం తోముకునే దాకా మీరు ఆడనే ఉండాల్సి వస్తుంది. మరి ఒక రోజు కూలి కూడా పడతలేదు కదా మరి మీకు? పడతలేదు కానీ అప్పటి నుంచి చేస్తున్నాం అని ఎట్లా పెరుగుతుంది కావచ్చు. ఇంకేమో ఏ ప్రభుత్వం అంతా మాకు ఏం చేయగలుగుతారో అన్న ఆశతో చేస్తున్నాం. ఇప్పుడు ఇక చేయబట్టి ఇప్పుడు నేను 16 ఏళ్ళు అయిపోతుంది. 16 ఏళ్ళ నుంచి గదే 1000 మొన్నటి దాకా గదే ఈయన 2000 పెంచేదాకా గవే 1000 రూపాయలు. ఇక ఇప్పుడు 3000. ఇక పెంచుతారు అంటే కథ. ఇక నేను ఇంకో 4 రోజులు ఇంకో 4 ఏళ్ళు అయితే నేను బంద్ అవుతా. అంతే ఇక అదైతే ఏం లేదు ఇక అంతే. ఇక అవి అట్లా జరిగింది అంతే. ఇక మాకు ఇప్పుడు ఈ ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్ లో 10,000 ఇస్తేనే అన్ని ఇచ్చి 10,000 ఇస్తే చేస్తాం లేకుంటే లేదు. అంతే. మరి ఎట్లమ్మా మీరు చేయకపోతే పిల్లలకు కావచ్చు స్కూల్లో ఇబ్బంది అవుతుందేమో కదా మరి? ఇబ్బంది అవుతుందని చేస్తాను ఇప్పుడు. వాళ్ళ కోసమే మా పిల్లలనే అంటి పెడతాను అంతే. ఇంటికాడే ఒకటి ఉన్నా లేకున్నా అది వేరు. కానీ ఇక్కడికి వచ్చినామంటే అన్ని తీర్లు తెచ్చి కొత్తిమీర కానుంచి చెయ్యాలి అంటే వేస్తాను. ఇక మళ్ళీ స్టార్టింగ్ లో మాత్రం వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు అన్నది ఇస్తేనే చేస్తాం లేకుంటే అందరం బంద్ పెడతాం సార్. ఇక మాతో కాదు. ఇక ఇన్ని రోజులు చేసినాం కానీ ఇప్పుడు బాగా పెరిగినాయి ధరలు. 160 రూపాయలు అట ఇప్పుడు మన నూనె ప్యాకెట్ ఒకటి. ఏమని తెచ్చి పెడతాం? 2 రోజులు కాదు నూనె ప్యాకెట్ తెస్తే. ఇంకెక్కువ మంది ఉన్న వాళ్ళకైతే ఒకటే రోజు అవుతుంది. ఎక్కడ మీ స్కూల్లో మీరు పనిచేసేటువంటి స్కూల్లో ఎంత మంది ఉంటారు? 80 మంది ఉన్నారు. 80 మందికి 80 మందికి 2 రోజులు అవుతుంది. 2 రోజులు పట్టిన 2 రోజులు సరిపోదు. ఇప్పుడు అవి కూడా తక్కువనే వస్తాయి. మునుపు 100 మన లీటర్ వచ్చేది ఇప్పుడు 100 గ్రాములు తక్కువనే వస్తాను. అట్లా కూడా ఇక గట్టిన ఇక గడుపుకొస్తాను. ఏం చేయాలంటారు? ఇంకా మమ్మల్ని ఎంతమంది అడగరు. అందరు వచ్చి అడగరు ఇది మంచిగా లేదు అది మంచిగా లేదు. ఇటు సార్ బెదిరించుడు అటు పిల్లలు కూడా ఇది మంచిగా లేదని బెదిరించుడే. అందరికి భయపడి ఇక పిల్లలు ఎందుకంటే ఇక ఉన్నాం కాబట్టి బాధ్యతతో చేస్తున్నాం అంతే. ఒకటే ఊరు కాబట్టి బాధ్యతతో ఇక పెరుగుతుందో ఇక ఏమవుతుందో అని చేసుకుంటూ వస్తాను అంతే. ఇక ఏం లేదు కదా ఇంకేంది. పనుల స్టార్టింగ్ లో మాత్రం 10,000 పెంచి అన్ని పంపుతానే చేస్తాం లేకుంటే సబ్జెక్ట్. అప్పుడు ఆయన ఇంత పప్పు అర్ధ కిలో పప్పు పోసి 4 టమాటాలు వేసి ఇంత చింతపులుసు పోసి అప్పుడు ఆ పిల్లలకు పెట్టినాం. ఇప్పుడు సాంబార్ ఒకటి కూరగాయలతోటి కూరగాయల 5 కిలో కూరగాయలు వేయాలి. 50 మందికి 1.5 కిలో పప్పు పోసి ముద్దపప్పు చేయమంటాడు. చారు చేయమంటాడు. 3 తీర్ల కూరలు చేస్తేనే పిల్లలకు పెట్టనిస్తాడు. లేకపోతే సార్ వచ్చి అద్దమ్మా మన అవకాలు పోతాయని మమ్మల్ని బెదిరిస్తే మాకు జీతాలు పడతలేవు సారు. మమ్మల్ని వారంలో 3 సార్లు గుడ్లు పెట్టమని అంటే మీరు రానని చెప్తుండమ్మా మా జీతాలు పోతాయి మన అవకాలు పోతాయి. ఎంఆర్ఓ వస్తాడు వాళ్ళు వస్తాను వీళ్ళు వస్తాను అంటే మీరు తెచ్చి మేము వండుతామని మేము అంటాను. లేదమ్మా నువ్వు పందుగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటాడు. సార్ అంటాడు. సారు శ్రీరాములు సార్ మాట్లాడతాడు. రాములు సార్ మాట్లాడతాడు. సినిమా సార్ మాట్లాడతాడు. ఒక హెచ్ఎం మేడం ఉన్నది ఆమె ఇంకా పీటీ మేడం ఉంది ఆమె ఇంకా బద్మాసి పెద్దది పెద్ద బల్లె ఆమె అయితే మొత్తమే పోయాను. ఇంత పలసగా ఉంటే అవి నీళ్ళు ఉన్నాయి నువ్వు పోయకు అండకు నువ్వు చెయ్యకు నువ్వు బందుగా నువ్వు రేపు రాలే రాకు అని మాట్లాడుతుంది. మాకు బాగా ఇబ్బంది. అడుగుతాను ఎవరైనా నచ్చరా అంటే మేము హోటల్ నుంచి రప్పిస్తాము మేము మంత్లో రప్పిస్తాము అని అంటది ఆ పీటీ మేడం. అట్లా బెదిరిస్తుంది మమ్మల్ని. ఎట్లా మరి ఇప్పుడు నూనె రేట్లు పెరిగినాయి పప్పుల రేట్లు పెరిగినాయి ఏంది మరి పరిస్థితి ఏంది? గ్యాస్ దొరకలేదు కట్టెల మీద అంటున్నాము. ఇన్నేళ్ళ బట్టి 25 ఏళ్ళ ఉంది. గిన్నెలు మాయే చెంబులు మాయే పిల్లలకు సార్లకు టిఫిన్లు పంపడానికి కూడా అన్ని మాయే పెట్టినాము. ఇప్పుడు అంత వచ్చి 6 నెలలు అవుతున్నాయి బోర్లు వచ్చి మాకు అంతే. మాకు ఇంకా ఈ బోర్లు వచ్చి ఈ రేవంత్ రెడ్డి ఎక్కిండు మాకు బాగా ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి లేకముందు మంచిగా వచ్చిన పైసలు నెలలో మంచిగా పడ్డాయి మరి పడ్డాయి. ఎట్లా 3 నెలలకు ఒకసారి అన్ని వేసిండు కానీ ఉన్నాటి తోటి చదువుకున్నాము. ఎట్లాను ఇంతగానో కష్టం లేదు మాకు. 5 కిలోల టమాటాలు వేసేదాకా అన్ననిత్తలేరు. 3 కిలోల కూరగాయలు తెచ్చేదాకా 3 తీలు అవి ఎంతలేడు 50 కిలో. 50 మందికి 1.5 కిలో పప్పు పోసే వరకు మేమేం మిగులుతలేము. మాకు 3,000 జీతం అవి 3 మాటలు పడుతున్నాయి. అవి ఒక్కసారి కూడా ఎత్తలేడు. రాగి జావ చేయమంటాడు. ఆ రాగి జావకు పైసలు కూడా వాళ్ళలేదు పడతలేవు అవి కూడా. అప్పుడు 5 నెలలు టిఫిన్లు చేసి పెట్టినాం అటుకులు పెట్టినాం రవ్వ పెట్టినా దోశ చేసి పెట్టినా ఇడ్లీ చేసి పెట్టినా అవి 5 నెలల పైసలు అప్పుడు వాళ్ళలేదు. ఇప్పుడు మళ్ళా అంట చేయమని ఇల్లు పెడతాను కానీ ఆ డబ్బులు ఇస్తేనే డబ్బులు చేస్తానని మాట్లాడుతాను నేను. అది మాది. రోజుకు నువ్వు పొద్దుగల పోతే సాయంత్రం దాకా ఆనే ఉంటావు స్కూల్లోనే. మరి రోజుకు 100 పడుతున్నాయి పడతలేవు మంది సరైనట్టు. ఆ 70 మంది అయితే మాకు
ఇవన్నీ తీయంగా 50 రూపాయలు మిగులుతాయి అన్నట్టు, అంతకు మించి ఏం మిగిలి. ఇల్లు రాకపోతే వాళ్ళకి అట్టిగా మన పిల్లలకు పెట్టినట్టు పెడతాను అంతే. ఈ ఊరు ఒకటే ఊరు కాబట్టి ఊరందరూ మీరు కూడా మీ కళ్ళమ్మకనే పెరుగుతారు కాబట్టి అట్లా ఇట్లా అంటి పెడుతున్నారు. అది హాస్టల్ పిల్లలు, ఇంటి పిల్లలు అయితేనేమో పెట్టమని అందుకు. హాస్టల్ పిల్లలు మంచిగా పెట్టకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, మాకు మొత్తం హాస్టల్ పిల్లలే. అట్లనే మంచిగానే రేవంత్ రెడ్డికి ఏం చెప్దాం అనుకుంటున్నాం? రేవంత్ రెడ్డి చేతనేమో కరెక్ట్ గా ఉండాలి. మాక 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు డబ్బులు పంపుతా అన్నాడు, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2000 వేస్తాము, అకౌంట్లు తీయమన్నాడు, అకౌంట్లు తీసినావు. 25 ఏళ్ళ పిల్లలకు డబ్బులు వేస్తానన్నాడు, అవి వేయలే. సన్న బియ్యం పంపుతానన్నాడు, దొడ్డు బియ్యమే సన్నగా చేసి పంపుతాడు. ఆ బియ్యం వండితే అన్నం మెత్తబడుతుంది, అంటిపోతుంది అన్నం. ఏంటికి లాభం ఉన్న చెప్పు రేవంత్ రెడ్డి చేసేది? ఏం మంచిగా చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఇచ్చిండు, సగం లేవట్లేదు, ఆ బిల్లులు బంద్ పెట్టిండు. లేనోనికి ఇస్తలేడు, ఉన్నోనికే ఇండ్లు ఇస్తాడు, వచ్చినోనికే మళ్ళీ ఇస్తాడు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లోడే. లేనోనికి ఇల్లే లేదు, నాకే లేదు ఇల్లు.